వలసల విషయంలో అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే వలసదారుల విషయంలో కఠిన నిబంధనలను అమలు చేస్తూ చుక్కలు చూపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా జాతి వ్యతిరేక పోస్టులు పెట్టినట్లు తేలితే నో వీసా, నో గ్రీన్ కార్డ్. అంతెందుకు చిన్న చిన్న తప్పులను కూడా డిపోర్ట్ చేస్తున్న వైఖరి అక్కడి భారతీయులలో ఆందోళన పెంచుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రధానంగా వలసల విషయంలో ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. వలసదారుల విషయంలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్న యుఎస్ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా జాతి వ్యతిరేక పోస్టులు పెట్టినట్లయితే ఆ విషయం తేలితే వారికి వీసాలు, గ్రీన్ కార్డు మంజూరు చేయబోమని అమెరికా అధికారులు వెల్లడించారు. విద్యార్థి వీసాలు మొదలుకొని గ్రీన్ కార్డ్స్ దరఖాస్తుదారుల వరకు అందరి సోషల్ మీడియా అకౌంట్లపైన నిఘా ఉంచడం జరుగుతుందని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. అగ్రరాజ్యానికి వచ్చి యూదు వ్యతిరేక హింస, ఉగ్రవాదాన్ని సమర్థించవచ్చని భావించే ఎవరైనా మరోసారి ఆలోచించాలని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్ స్పష్టం చేశారు. ఇలా తప్పుడు పోస్టులు పెట్టిన 300 మందికి గత నెలలో వీసాలు క్యాన్సిల్ చేసినట్లుగా విదేశాంగ కార్యదర్శి మార్కు రూబియో వెల్లడించారు. అమెరికా పౌరులు కాని వారికి అమెరికన్లకు ఉన్నంత హక్కులు లేవన్నారు. వీసాల జారీ లేదా తిరస్కరణ అనేది న్యాయమూర్తుల అభిష్టానుసారం కాదని, తమ అభిష్టానం మేరకు ఉంటుందని రూబియో స్పష్టం చేశారు. ఇక ఉగ్రవాద సంస్థలుగా అమెరికా వర్గీకరించిన హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాదీ, లెబనాన్, హెజ్బుల్లా, యెమెన్, హుతిల్లా వంటి గ్రూపులకు మద్దతు ఇస్తే వాటిని యూదు వ్యతిరేక చర్యలుగా భావిస్తామని అమెరికా తెలిపింది. అలాంటి ఉగ్ర కార్యకలాపాలను ప్రచారం చేసినా, వాటి గురించి సోషల్ మీడియాలో అనుకూలంగా పోస్టులు పెట్టినా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో అమెరికాలో చదువులు, H-1B పై ఉద్యోగం చేస్తున్న విదేశీయులు గందరగోళంలో పడ్డట్టు అయింది. సోషల్ మీడియా వ్యవహారాలలో జాగ్రత్త పడవలసిన దుస్థితి అమెరికాలో ఏర్పడిందని విదేశీయులు వాపోతున్నారు.